కవిత ప్రేమ మందిరంలో కవితా పుష్పాలు. కవి శ్రీ లోగేశు లక్ష్మీనాయుడు. స్వరం నాగమౌనిక. కవితను స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. చివర్లో మంచి మాట ఉంటుంది. ప్రేమ మందిరంలో కవితా పుష్పాలు. పువ్వులు తెంపుదామని చేయి వేశాను. నీ ముఖం కనిపించింది. వదిలేశాను. కృతజ్ఞతలు చెప్పింది. నీకు చెప్పమన్నాను. ఒకసారి కనిపించవా? తర్వాత నీకు ఎప్పుడూ కనిపించను. ఎందుకంటే నిన్ను చూసిన ఆనందంలో తనువు చాలిస్తాను కదా. క్షణకాలం నా కోసం ఆలోచించు. జీవితకాలం నిన్ను గుండెలో పెట్టుకుంటాను. నిన్ను పువ్వులా అపురూపంగా చూసుకున్నాను. నువ్వు ముల్లులా గాయం చేశావు. నీ అదృష్టం మండిపోను. నేను కన్ను మూసే ముందు కూడా నువ్వే గుర్తొచ్చావే. ఏం మాయ చేశావే? నాగుపాము వంటి నీ జడ్ను చూసి మనసు పారేసుకున్నాను. అందుకేనేమో మరొకరిని పెళ్లి చేసుకుని నన్ను కాటేశావు. నా ఆఖరి చూపు నిన్నే చూడాలని నేను తొందరగా కన్ను మూస్తే చూడాలని నువ్వు ముల్లుగా మారి చేసిన ప్రతి గాయం నాకు గులాబీ పరిమళమే. పువ్వులాంటి యవ్వనాన్ని తుమ్మెదిలా దోచావు. నవ్వుతోటి విషచిమ్మిన చీకటిని మిగిల్చావు. నేను నిన్ను చంపను. ఎందుకంటే ఆత్మహత్య పాపం కదా. మంచి మాట. ఆత్మహత్యలో ఏముంది? ఒక్క క్షణం ధైర్యం. బ్రతికి చూపించు. జీవితమంతా ధైర్యమే. లోగేశు లక్ష్మీనాయుడు గారు రచించిన ప్రేమ మందిరంలో కవితా పుష్పాలు అనే ఈ కవిత కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ కవితపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని కథలు కవితలతో మీ ముందుకొస్తాను.